రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతోని, అక్రమ కేసులతో, అరెస్టులతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకొని తమను మానసికంగా బలహీనపరుస్తున్నారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ తాము మరింత బలంగా పోరాడుతాం తప్ప మీ అక్రమాలపై 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నించడం మాత్రం ఆపేది లేదని చెప్పారు. మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం, 6,000 ఇస్తాం అని ప్రజలను మోసం చేసింది. మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్. బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం. సరే, ఫర్దర్ గా సుప్రీంకోర్టు అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. బట్ మొన్న కూడా మీరు చూశారు, కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు. ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలే, మేము టైం కూడా అడగలేదు. వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం. ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణకు పిలిచారు. తప్పకుండా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్ళట్లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు 45 నిమిషాలు విచారణకు వెళ్లడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు. దట్ మీన్స్ మేమేం తప్పించుకోవాలని కాదు, ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది. అక్కడ అసలు అవినీతే జరగలేదు. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు? అవినీతే జరిగిన ప్రశ్నే లేదు అక్కడ. ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు. బాగా పనిచేశారు. వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది, దేశం మెచ్చుకున్నది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి. కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు. ఈరోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. సరే, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు. మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టారు. అది కొనసాగింపే మా లక్ష్యం. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం. ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టొచ్చు, కానీ మేమెవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు. అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు.